ఇక్కడ కొంచెం ఎగ్గు షేప్ ని పెట్టుకుందాం. ఇలాంటి వాటికి కుట్టేవాళ్ళు చాలా బ్యాలెన్స్ గా కుట్టాల్సి వచ్చింది. కుట్టేవాళ్ళు దీన్ని కలపాలంటే చాలా బ్యాలెన్స్ గా అందరు కుట్టలేరు. ఎందుకంటే ఇక్కడ బాగా పెరిగింది. ఇది కుట్టినాక ఐరన్ చేసేటప్పుడు అడింకాల్లో బాగా బెండింగ్ కొడితేనే ఇది ప్యాంటు కూర్చుంటది. కుట్టే వాళ్ళ కాడ టాలెంట్ ఉండాలి ఇలాంటి ప్యాంట్లు కుట్టాలంటే. అడింకాలు బాగా లాగి లాగి బెండింగ్ కొట్టాలి అడింకాలు, అప్పుడే ఇది కూర్చుంటది. లేకపోతే మెలి తిరిగిద్ది. ఎందుకంటే తొడలూజు ఎక్కువగా ఉంది కాబట్టి 4.5 గ్యాప్ వచ్చింది. ఫ్రంట్ కి బ్యాక్ కి 4.5 గ్యాప్ ఉంది. ఇది ఇప్పుడు మనం కిస్తారాన్ని కొలుద్దాం. 3 అంగుళాలు వదిలేసి 14.5 తయారు. ఇక్కడ కూడా ఖర్చు వదిలేసి 31.5 వస్తుంది.